ఒక గొప్ప స్ఫూర్తిని అందించిన గొప్ప రాజకీయ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. కేవలం రాజకీయ నాయకుడిగా పరిపాలనకు సంబంధించిన అంశం విషయంలో ప్రజలకు అందుకున్న మాట ఇచ్చిన మేరకు ముందుకు నడిచిన ఆ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మాకు వారికి ప్రత్యేకంగా మరి వ్యక్తిగత అనుభవంతో పాటు వారి బాటలో ఇచ్చిన మాటపై నిలబెట్టి ఆనాడు మేము యువకులుగా ఉంది ప్రతి అంశం కూడా ఈ రోజు రాజకీయంలో ఆచరణలో పెట్టే కార్యక్రమం వారి స్ఫూర్తి. ఉచిత కరెంటు ఈ రోజు వరకు కూడా ఇస్తున్నామంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర ఉచిత కరెంటు సాధ్యం కాదంటే సాధ్యమైనదని నిరూపించిన మహానాడు. ఆ క్రమంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవారికి వైద్య సేవలు అందించాలి, అందరికీ కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆనాడు దిగ్విజయంగా మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమమే మనం చూస్తూ ఉన్న గొప్ప బృహత్తరమైన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించిన అంశం మనం ఈరోజు ఫలితాలు పొందుతా ఉన్నాము. వారి ఆచరణలో ఒక ప్రధానమైన భాగస్వామి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు మెట్రో వచ్చింది. ఆనాడే మొదలు కావాల్సింది. కొద్దిగా సాంకేతిక పరంగా ఇబ్బంది అయినా ఆనాడు వారు ఆలోచన చేసిన మరి వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత ఆ రోజు అక్కడ ఉన్న సోనియా గాంధీ గారి కానీ రాహుల్ గాంధీ గారి కానీ సంకల్పించిన ఈ కార్యక్రమం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి అందుకోసమే చిరస్మరణీయుడిగా వారి పేరును ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులు మరి ఈరోజు పేదవారు ఆలోచన చేస్తాము. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకెళ్లాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి గుర్తుల్లో ఉన్నదని ఆలోచన చేసి ఇందిరమ్మ పేరిట పేదవారికి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, వారి స్ఫూర్తి. మరి పార్టీ పరంగా ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సోదరులు గారు ప్రజా సేవలో ఈ విధంగా ఉండాలని వారు ఇచ్చిన నిర్వహణ మేరకు ప్రతి అంశంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. వారి జయంతి సందర్భంలో ఇవన్నిటి కూడా మరొకసారి జ్ఞప్తి చేసుకుంటూ రాబోయే యువతరానికి సంబంధించిన మా యోజన ఎన్ఎస్యుఐ మరి అన్ని పార్టీలకు సంబంధించిన వారు వారి స్ఫూర్తిని ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవాలి. ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మాట ఇస్తే దానిపైన నడవాలని ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకునే స్ఫూర్తిని మన మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున గొప్పగా నివాళులు పలుకు ఈరోజు చేస్తా ఉన్న కార్యక్రమం. అందరికీ కూడా నమస్కారం.